ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దైర్ సిన్స్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చారో స్పష్టంగా తడబడకుండా ప్రకటిస్తుంది వాక్యం. క్రిస్మస్ అంటే దేవుడు వచ్చాడన్నది మాత్రమే కాదు. క్రిస్మస్ అంటే దేవుడు రక్షించడానికి వచ్చాడు అన్నది సత్యం. ఆయనే రక్షించును. ఇదే క్రిస్మస్ యొక్క సందేశం. తన ప్రజలను పాపము నుండి రక్షించుటకే యేసు యొక్క జననం. ప్రియదేవుని జనాంగమా, ఈ లోకానికి అవసరమైనది అల్లకల్లోలమైన పరిష్కారం కాదు. ఈ లోకానికి అవసరమైనది భద్రత కలిగినటువంటి రక్షణ. ఈ లోకం ఎన్నో విషయాలు సెలబ్రేట్ చేసుకుంటుంటుంది, కానీ దేవుడు సెలబ్రేట్ చేస్తుంది ఒక్కటే, అదే రక్షణ. తన జీవన ప్రయాణంలో మనుష్యుడు ఎదురు చూస్తుంది శాంతి, మార్పు, ఆశ, కొద్దిపాటి ఉపశమనం. కానీ దేవుడు చూస్తున్నదేంటో తెలుసా? మూల సమస్యను చూస్తున్నాడు, అదే పాపం. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయనే రక్షించును. క్రిస్మస్ అంటే పరిష్కారం కాదు, క్రిస్మస్ అంటే రక్షణ. ఈ వచనం యొక్క నేపథ్యాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే యేసేపు భయముతో నిండి గందరగోళంలో ఉన్నాడు. పరిస్థితి ఏమీ అర్థం కాలేదు. ఒక పక్క సమాజ భయం, ఒక పక్క భవిష్యత్తును గూర్చిన సందేహం. అప్పుడు దేవుని దూత యేసేపుతో ఇలాగ మాట్లాడాడు, భయపడకు, ఈ శిశువు సాధారణమైన వాడు కాదు. దేవుడు యేసేపుకు ప్రజలను పాపముల నుండి రక్షించువాడు, ఆయనకు యేసు అని పేరు పెట్టిదనని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాడు. తన ప్రజలు అనగా పరిపూర్ణులైనటువంటి వారు కాదు, తప్పు లేనటువంటి వారు కాదు, దేవునికి చెందినవారు, దేవుని వైపు తిరిగిన వారు అన్నది అర్థం. రక్షణ అనేది ఒక సాంప్రదాయం కాదు, ఓ మతపరమైనటువంటి పత్రం అంతకన్నా కాదు, వారసత్వము కాదు. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి స్వీకారం. క్రిస్మస్ ప్రతి ఒక్కరికి ప్రకటించబడింది, కానీ రక్షణ తన వారై ఉండిన వారికే అనుభవించగలిగినటువంటి ధన్యత. ఈ లోకానికి యేసు రాజకీయ మార్పు కోసం రాలేదు, రోమా ప్రభుత్వాన్ని కోల్చడానికి కాదు, పన్నుల భారం తగ్గించడానికి అంతకన్నా కాదు, పాపమును తొలగించుటకు వచ్చాడు. ఎందుకంటే పాపం దేవునికి మనకి మధ్య గోడగా ఉండింది. ఈ పాపమే భయానికి మూలం. పాపమే లోకములో శాంతి లేకపోవటానికి కారణమైంది. ఈ పాపమే మరణానికి దారిగా ఉంది. పాపం తొలగిపోతే జీవితం మారిపోతుంది. కాబట్టి యేసు మొదటగా సరిచేసినది మనుషుని యొక్క హృదయం. ఈ వాగ్దానంలో రక్షించును అన్నది ఖచ్చితమైనటువంటి మాట. ఆయన ప్రయత్నిస్తాడు, చూసుకుంటాడని కాదు, ఆయన రక్షించును ఖచ్చితంగా చేసేటటువంటి వాడు. ఇది దేవుని యొక్క ఒక నిర్దిష్టమైన సంకల్పం. నీ పాపం ఎంత గాఢంగా ఉన్నా, నీ గతం ఎంత భారమైనా, యేసు రక్షణ దానికి మించినదిగా ఉంది. ఈ క్రిస్మస్ దినాలలో ఈ వాగ్దానపు వెలుగులో ఒకసారి నిన్ను నీవు ప్రశ్నించుకోవలసిన అవసరం ఉన్నది. యేసు అంటే
అది కేవలం ఒక పేరు మాత్రమేనా నాకు? లేక ఆయన నా రక్షకుడిగా ఉన్నాడా? యేసు ఆయన ఒక కథగా నువ్వు తెలుసుకున్నావా? లేదా నీ పాప భారాన్ని మోసినవాడని అనుభవపూర్వకముగా తెలుసుకున్నావా? యేసును కేవలం నేను సెలబ్రేట్ చేస్తున్నానా? లేదా హృదయాంతరాలలో ఉండి నా జీవితంలో ఆయనను స్వీకరిస్తున్నానా? ఒకసారి ఆలోచన చేద్దాం. ఎన్నో క్రిస్మస్లు మన జీవితం మీద దొర్లిపోయాయి. యేసును స్వీకరించిన అనుభవాలు, యేసును కలుసుకున్న అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? క్రిస్మస్ యేసును అలవాటుగా కాదు, రక్షకునిగా పిలవమంటుంది. ఈ సంవత్సరము క్రిస్మస్లో దేవుడు నీకిచ్చిన అమూల్యమైన బహుమతి రక్షణ. నీ పాపము నిన్ను నిర్వచింపదు, నీ గతం నీ భవిష్యత్తును మూసివేయదు. ఈరోజు ఈ వాక్యం వింటున్న నువ్వెవరివైనా, నువ్వే పరిస్థితుల మధ్య ఉన్నా, యేసును నువ్వు రక్షకునిగా స్వీకరిస్తే ఆయన నీ రక్షకుడు అవుతాడు. నీ జీవితం మారుతుంది. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ తలంపులు, నీ మార్గాలు మారుతాయి. ఆయన నిన్ను నన్ను రక్షించటానికి వచ్చాడు. నీ రక్షకుడిగా ఉండటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. వాగ్దానపు వెలుగులో నువ్వు పరీక్షించుకొని నీ హృదయ ద్వారాలు తెరిచి నీ చేతులు ఆయన చేతులకు అప్పగిస్తూ నీ రక్షకునిగా, స్వంత రక్షకునిగా ఆయన అంగీకరించగలవా? ప్రార్థన చేస్తూ దినాన్ని ఆరంభిద్దాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాతో మాతో మీరు సూటిగా మాట్లాడారు దేవా, వందనాలు. నన్ను రక్షించుటకు ప్రభా ఈ లోకానికి మీరు వచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాను. నా పాప భూయిష్టమైన నా జీవితం ఇదిగో నీ పాదముల యొద్ద కృమ్మరిస్తూ ఉన్నాను. నీ రక్షణలో నన్ను స్థిరపరచి అయా మరి మీకు యోగ్యమైన పాత్రగా, మీకు మహిమకరముగా, అనేక మందికి దీవెనకరముగా నన్ను వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.